మేడారం జాతరకు 2 నుంచి 2.5 కోట్ల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్లను విస్తరించే పనులు పూర్తవుతూ ఉన్నాయి. అభివృద్ధి పనులు ఇప్పటికే 80% జరిగాయని, మరో 20 రోజుల్లో పూర్తవుతాయి అంటున్న కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా దగ్గరుండి పరిశీలించి ఎప్పటికప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది, ఆల్రెడీ తక్కువ సమయంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చకచక పనులన్నీ అయిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి కలెక్టర్ దివాకర్ సార్ మనతో. హలో సార్. సార్, మొదటిగా ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఇది ఒక కుంభమేళగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి కుంభమేళకు దేశ విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ మొత్తం? సో మీరు చెప్పినట్టు ఇది ఒక ట్రైబల్ కుంభ్ అనే మనము అనుకోవచ్చు. పోయినసారి దాదాపు 1.5 crore మంది వస్తే ఈసారి దాదాపు 2 to 2.5 crore మెంబర్ రావచ్చు అనేది మన అంచనా ఉంది. దీనికి తగినట్టు మనము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా మనము చేస్తున్నాము. ఎస్పెషల్లీ మీరు చూస్తే అన్ని రోడ్స్, అప్రోచ్ రోడ్ ఏది ఉన్నా అన్ని పెద్దగా వైడ్ లైన్స్ 4 lanes 6 lanes చేయడం జరిగింది ఫర్ స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. ప్లస్ టెంపుల్ ఏరియా కూడా మీరు చూస్తే ఇప్పుడు రీడెవలప్ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ 3,500 మెంబర్స్ మాత్రమే ఉండే కెపాసిటీ ఉండే. ఇప్పుడు దాదాపు 8,000 to 9,000 కెపాసిటీ ఒక్కసారి ఫ్లో అయ్యేటప్పుడు ఉంది. మనం గద్దెలు రీఅలైన్మెంట్ చేయడం వల్ల కూడా మనకి భక్తులకి కూడా అన్ని గద్దెల్ని ప్రశాంతంగా దర్శనం చేసుకుని, దేవుళ్ళని దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే అవకాశం వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకు కూడా తృప్తి దొరుకుతుంది. కాబట్టి మనము అన్ని రకంగా చేశాము. సార్, ఒక చిన్న క్వశ్చన్. ఇందాక మీరు అన్నట్టుగా అప్పుడు గద్దలు అనేవి 3,000 నుంచి 3,500 మంది పబ్లిక్ ఉండే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు 8,000 నుంచి 9,000 వరకు. పబ్లిక్ పెరిగితే ప్రాబ్లం కూడా పెరుగుతుంది. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? స్పెసిఫిక్ గా కెమెరాస్ కానీ, సిసి కెమెరాస్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ, ఇదంతా పెద్ద కాంప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి ఏమి ఇబ్బందులు కలగకుండా చూడాలి. సో ఎలాంటి ఏర్పాట్లు? ఇప్పుడు మనకి నంబర్ పెరిగింది. ఫస్ట్ టెంపుల్ సైజ్ కూడా పెరిగింది. సెకండ్, మనకి క్రిస్ క్రాస్ మూవ్మెంట్ అనేది ఉండదు. గద్దెలు చూడడానికి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తిరిగి అవన్నీ మూవ్మెంట్ ఉండదు. ఒక లైన్ లోనే వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. అటు లైన్ అటు చూసుకుంటూ వెళ్ళిపోతారు, ఇటు లైన్ ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతారు. దాంతో పాటు మనకి సెక్యూరిటీ టవర్స్ 2 అటు సైడ్ వస్తుంది, మీడియా టవర్స్ 2 ఇటు సైడ్ వస్తుంది. అన్ని లైటింగ్ అరేంజ్మెంట్ సఫిషియెంట్ గా మనం చేస్తున్నాం. దీనికి ఆల్టర్నేట్ పవర్ సప్లై క్రియేట్ చేస్తున్నాం. సీసీ కెమెరాలు దాదాపు 150 టు కవర్ దట్ ఎంటైర్ టెంపుల్ అండ్ కోర్ ప్రిమిసెస్ ఏరియా. జస్ట్ టెంపుల్ అండ్ కోర్ ప్రిమిసెస్ ఏరియా, ఇది కాకుండా బయట ఇంకా ఎక్కువ. సో ఇలా మనము చాలా క్లియర్ గా దాన్ని చేయడం జరిగింది. సార్, చివరిగా ప్రభుత్వం ఒక గ్రేట్ నిర్ణయం తీసుకుంది, రీకన్స్ట్రక్షన్ అనేది. ఎందుకంటే అసలు ఆల్రెడీ ఉన్న టెంపుల్ ని డెవలప్ చేయడం వేరు, కొత్త టెంపుల్ కట్టడం వేరు. సో ఈ పనులన్నీ ఎప్పటి వరకు అయిపోతాయి? ఫైనల్ అవుట్పుట్ ఎప్పటి వరకు? సో దాదాపు మీరు కూడా చూస్తున్నట్టు దాదాపు 80% పనులు దాదాపు అయిపోయింది. మనకి కొన్ని పనులే బాకీ ఉన్నది. దానికి కూడా అంత మెటీరియల్ ఆల్మోస్ట్ రెడీ ఉన్నది. దట్ డెఫినెట్లీ వి విల్ కంప్లీట్ ఇట్ 20 days కంటే ముందు డెఫినెట్లీ ఇవన్నీ కంప్లీట్ చేయాలని మేము కూడా ఆ దిశగానే అందరూ పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గతంలో మనకి ఏదైతే సమ్మక్క సారక్క గద్దెల చుట్టూ కేవలం 3,500 మంది పట్టేటటువంటి ప్రాంగణం మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 8,000 నుంచి 9,000 మంది పట్టే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. టెంపుల్ ని కూడా అంతే స్థాయిలో డెవలప్ చేశారు. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ పనులన్నీ కూడా అయిపోయి ఇంకా చాలా కొన్ని మైనర్ పనులు మాత్రమే ఉన్నాయి. కేవలం 3 నెలల సమయంలోనే ఇంతటి అద్భుతాన్ని కట్టడంతో పాటు మరొక 20 రోజుల్లో పూర్తి అయిపోతుంది అంటూ కూడా అధికారులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆర్కిటెక్చర్ కూడా ఇదే మాట చెప్పారు. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి ఏంటంటే ఏవైతే ఆర్చులు ఉన్నాయో వాటి పైన డిజైన్లు కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, ఇలా చిన్న చిన్న పనులు ఉన్నాయి. అండ్ LED లైట్ సిస్టమ్స్ ఇవన్నీ. సో చకచక పనులన్నీ అయిపోతున్నాయి. సో మొత్తానికి అయితే జనవరి 5వ తారీఖు వరకు అయితే ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి పని అంతా అయిపోతుంది. మరొక 20 రోజుల్లో కంప్లీట్ గా గుడికి సంబంధించినటువంటి అవుట్పుట్ రాబోతుంది అని అయితే కలెక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు.